वासुदेवाय 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 जय श्रीमन्नारायण श्रीमती रामानुजाय नमः। వైశాఖ మాసంలో కర్కట రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఈ గ్రహచార ఫలితాలు ఎలా ఉండబోతుంది తెలుసుకుందాము. అయితే తేదీ 9/5/2024 నుండి 6/6/2024 వరకు వైశాఖ మాసం. ఈ వైశాఖ మాసంలో ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీ యొక్క గ్రహస్థితి ఎలా ఉండబోతుందో ఇది తెలుసుకుందాము. అయితే ఇది ముందుగా మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, తర్వాత బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే మా నోటిఫికేషన్స్ మీకు రావాలి కనుక ఇది చేయండి. అయితే ఈ కర్కాట రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుందని చెప్పంటే ధనలాభము, శుభకార్యం అంటే మొత్తం నెలంతా కాదు, ఒక్కొక్క వారంలో ఎలా ఉండబోతుంది మీకు వివరణ ఇస్తాను. ఒక్కొక్క వారం కూడా మీకు వివరణ ఇస్తాను. ఈ రాశి వారికి ఈ మాసంలో ధనలాభము అంటే కొంచెం ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది. తర్వాత శుభకార్యములు జరుగును. మీ ఇంట శుభకార్యములు అనేది జరుగుతూ ఉంటాయి. మీ ద్వారా మీ బంధువులకు కానీ ఇతరత్ర ఎవరికైనా కానీ శుభకార్యాలు అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత శరీర సౌఖ్యము కలుగును, అంటే మీకు ఆనందము అనేటి జరుగుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత 1వ వారం తీసుకున్నట్టయితే 1వ వారంలో కష్టములు అంటే కొద్దిగా కష్టములు అనేటి జరుగుతూ ఉంటాయి. 1వ వారం వచ్చేసి చిన్న కష్టాలు అనేటి జరగడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. తర్వాత శరీరము అనేది మీకు సహకరించకపోవడం అంటే కొద్దిగా వ్యాధులు అనేవి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చూసుకోవాలి. ఎందుకంటే మేము మీకు ముందుగానే వివరణ చేస్తున్నాను కాబట్టి ఈ మాసంలో ఎలా ఉండాలి, ఎలా ఈ యొక్క జీవన విధానాన్ని మార్చుకోవాలి అని చెప్పని ఇందులో ఉంటది, చూసుకోవచ్చు. తర్వాత అనారోగ్యము అంటే మీ శరీరం అనారోగ్యం అని చెప్పంటే ఒక వ్యాధిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మీకు విరోధము అని చెప్పంటే మీ బంధువుల నుంచి కానివ్వండి, మీ చేసే పని కాడ కానివ్వండి, లేదంటే మీ నైబర్స్ కానివ్వండి, మీ గ్రామంలో కానివ్వండి, మీ సిటీలో కానివ్వండి, మీకు శత్రువులు పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్థాన చలనములు కలుగును, అంటే మీకు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది, లేదా ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని చెప్పంటే కొంతమంది ఇతర దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాలి, ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవాలి అని చెప్పని ఎవరికైతే ఉందో ఈ కర్కట రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత స్థాన చలనములు అంటే దాని ఆ రకంగా వెళ్ళొచ్చు, లేదంటే మీ ఉద్యోగ రీత్యా కూడా మీరు ఒక చోటు నుంచి మరొక చోటికి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత రెండవ వారం ఎలా ఉంటుందని చెప్పంటే కీర్తి తేజము అంటే మీకు మంచి కలుగుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. మంచి జరుగుతుంది. మీరు చేసే పనులు కానీ, మీరు చేసే ఉద్యోగంలో కానీ, మీరు చేసే పంట పండించే వ్యాపారం కానీ, పండించే పంటలు కానీ మీకు వృద్ధి అనేది జరుగుతుంది. అన్నింటా జయము జరుగుతుంది. మీరైతే మీకు ఈ యొక్క రెండో వారంలో ఏదైతే ఉందో మీరు ఏదైనా ఇంతకు పూర్వము కార్యసిద్ధి కోసం ప్రయత్నించినప్పుడు కూడా అది ఈ వారంలో జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత శత్రునాశనము కలుగుతుంది, అంటే మీ యొక్క శత్రువులు ఎవరైతే ఉన్నారో వారు మీకు మిత్రులుగా మారచ్చు, వారికి నాశనము అని చెప్పంటే వారు మీ గురించి దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత మూడో వారము తర్వాత మీరు చేసే పని ఏదైతే ఉందో దానిలో అనుకూలత అనేది జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఒక గృహ నిర్మాణం చేపట్టడం కానీ, ఒక వాహనం కొనుక్కోవడం కానీ, లేదా మీరు ఒక ఇల్లును ఒక స్థలాన్ని కొనుక్కోవడం కానీ, ఏదైతే కార్యసిద్ధి కోసం అంటే మీరు ఈ యొక్క పని ప్రారంభించిండ్రో ఈ వారంలో ఆ యొక్క పని మీకు సఫలమవుతుందని నేను వివరిస్తున్నాను. తర్వాత దీని ద్వారా
తర్వాత కొంచెం వ్యాధి పీడనం అనేది కూడా ఉంటది. తర్వాత 3వ వారంలో, ఇదంతా నేను చెప్పేది 3వ వారము. తర్వాత చిన్నగా ధన నష్టం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఒకటి మళ్ళీ బంధుమిత్రులు మళ్ళీ తర్వాత మనోవిచారం కలిగే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత 4 అంటే మీరు ఇంతకుముందే వివరించారు కదండి, చాలా చక్కగా జరుగుతుంది అంటున్నారు, మళ్ళీ చెడు జరుగుతుందని చెప్పని అంటున్నారు అని చెప్పంటే మన గ్రహ స్థితి ఎలా ఇట్లా వెళ్తూ ఉంటుందో, ఒక్కో గ్రహం ఒక్కో ఇంట కొన్ని రోజులు కొన్ని గడియలు మాత్రమే ఉంటారు. కాబట్టి వారు ఒక స్థానం నుంచి ఇంకో స్థానం ఎల్లరి చలనం అయితే ఉంటుందో ఆ స్థాన చలనాలను బట్టి మీ యొక్క గ్రహస్థితి అనేది మారుతూ మీ యొక్క జీవన విధానం అనేది మారుతూ ఉంటుంది. తద్వారా 4వ వారంలో సౌభాగ్యము, ధనలాభము అనేది కలుగుతుంది. తర్వాత శరీర బలము, కీర్తి, అంటే సర్వత్ర అనుకూల పరిస్థితులు అనేది 4వ వారంలో జరుగుతాయి. ఇది వైశాఖ మాసములో జరిగే ఇది ప్రక్రియ. ఇది కర్కాట రాశి వారికి జరుగుతుంది. కాబట్టి ఈ కర్కాట రాశి వారికి నేను ముందుగానే మీకు మీ యొక్క గ్రహస్థితి గ్రహచార ఫలితము ముందుగానే వివరిస్తున్నాను. కాబట్టి దీని ద్వారా చూసుకొని మీకు ఏ వారములైతే పీడనము ఉంది, రోగ బాధము, భయము, శత్రువుల భయం ఎక్కువ ఉందో ఆ వారం కొద్దిగా మీరు మీ యొక్క ప్రవర్తనను మార్చుకొని తగ్గించుకొని మళ్ళీ తిరిగి మనకు అనేది 4వ వారంలో మీరు యొక్క ఏదైతే పని కార్యక్రమాలన్నీ ప్రారంభించుకుంటాడో అప్పుడు ఆ కార్యక్రమాలన్నిటి మీకు సులువుగా జరిగే అవకాశము ఉంటుంది. కావున మీరు మా యొక్క పంచాంగ శ్రవణము గాని విని మీరు నడుచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః.